రైట్గా బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ మోసం చేస్తుందన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. రిజర్వేషన్లు చేయాల్సింది బీజేపీ, చేయించుకోవాల్సింది కాంగ్రెస్ అని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారంటున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. స్థానిక నగారా మోగింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా ముందుకెళ్తుంది ఏంటి అన్న దానిపైన మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ తామే ఈ ఎన్నికల్లో మళ్ళీ స్పష్టంగా గెలుస్తామంటున్నారు. మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్ని చూపెట్టి రాబోయే ఈ స్థానిక సమరంలో తమదే పై చేయని ఇందాకే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. దీన్ని ఎట్లా? అయితే మహేష్ కుమార్ గౌడ్ గారు ఒకటి గమనించాలి. ఆయన మనసుకు కూడా తెలుసు జూబ్లీ హిల్స్ ఎట్లా గెలిచినామో. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, జనసేన, టీడీపీ, ఇంకా ఇండైరెక్ట్గా బీజేపీ వీళ్ళందరూ కలిసి ఎంఐఎం చెప్పాను, వీళ్ళందరూ కలిసి 200 కోట్లు ఖర్చు చేసి దొంగ ఓట్లు వేసి రిగ్గింగ్ చేసి గుండాయిజం చేసి పోలీసులను వాడుకొని ఎలక్షన్ కమిషన్ని వాడుకొని వీళ్ళందరినీ వాడుకుంటే వాళ్ళకు వచ్చిన ఓట్లు 98,000. మాకు ఏమీ లేకున్నా ప్రజలే స్వచ్ఛందంగా బీఆర్ఎస్కి వేసిన ఓట్లు 75,000 ఓట్లు. అది వాళ్ళకి తెలుసు ఎట్లా గెలిచినామో. కాబట్టి అది భయం పట్టుకునే ఇవాళ స్థానిక ఎన్నికల్లో మళ్ళా ఇగో చీరల పంపిణీ అని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. 2 బతుకమ్మ పండుగలకు ఇవ్వాల్సినటువంటి చీరలు ఎన్నికలు లేకపోతే చీరలు ఇవ్వలేదు, జాకెట్ ముక్క కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయని చెప్పి చీరలు ఇచ్చే పని చేస్తున్నాడు. అది మహిళల లోకానికి అర్థమైంది, అందరూ కూడా గ్రహించారు. సార్, ఇప్పుడు రైతులకు తాము అన్ని చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఇంతవరకు రైతులకు బోనస్ కూడా రాని పరిస్థితి. కేసీఆర్ ప్రభుత్వంలో పంటకు ముందు వాళ్ళకి రైతు బంధు వచ్చేది, ఇప్పుడు ఎట్లా ఉంది? రైతులు తమ పక్షాన్ని ఉన్నా అని చెప్పేసి ఆయన అంటున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? చూడండి, రైతులకు ఇప్పుడు సన్నవడ్లకు బోనస్ కొంతమందికి వేస్తూ రైతులంతా మా వైపే ఉన్నారన్న వాళ్ళు ఒక అపోహలో ఉన్నారు. కానీ రైతులు గమనించాల్సింది, రైతులకు తెలుసు. ఎందుకంటే ఈయన ఫస్ట్ ఏం చేసిండు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏ ఊరికి పోతే ఆ ఊరు లింబారి గుట్ట మీద ఒట్టేసిండు, సిద్ధుల గుట్ట మీద ఒట్టేసిండు, అన్నీ ఏ ఊరికోతే ఆ ఊరుకు దేవుళ్ళ మీద ఒట్టేసి 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో 40% మందికి రుణమాఫీ అయింది, 60% మందికి రుణమాఫీ కాలే. మా బాల్కొండ నియోజకవర్గంలో 52,000 మంది ఉంటే రుణమాఫీ కావాల్సిన వాళ్ళు, 2 లక్షల రుణమాఫీ కావాల్సిన వాళ్ళు 22,000 మందికి అయింది, 30,000 మందికి కాలే. ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు, రుణమాఫీ కాని వాళ్ళంతా కోపంతో ఉన్నారు. 1, 2 రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు. ఈయన వచ్చినాక 4 సార్లు అయింది, 4 పంటలు. ఫస్ట్ రైతు బంధు కేసీఆర్ డబ్బు ఉంచిన దాన్నే ఇచ్చిండు 5,000 చొప్పున. సెకండ్ రైతు బంధు ఎగ్గొట్టిండు. 3వ రైతు బంధు 4 ఎకరాల లోపల వాళ్ళకి ఇచ్చిండు, 4 ఎకరాల పైన వాళ్ళకి ఎగ్గొట్టిండు. ఇప్పుడు మొన్న రైతు బంధు మొన్న ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయనుకొని 6,000 వేసిండు, 7,500 వేయాలి, 6,000 వేసిండు. అంటే 2 సార్లు ఎగ్గొట్టిండు. ఒకసారి కేసీఆర్ ఇచ్చిండు, ఒకసారి ఎన్నికల కోసం ఇచ్చిండు. ఇది రైతు బంధు విషయం. ఇది కూడా ప్రజలకు, రైతులకు కూడా ఇవాళ కోపంగా ఉన్నారు. 3 బోనస్, ఎలక్షన్లప్పుడు అన్ని రకాల వడ్లకు బోనస్ అన్నారు. ఆయనతో ఇప్పుడు మాట మార్చి ఓన్లీ సన్న వడ్లకే అంటున్నారు. సన్న వడ్లకు కూడా ఇప్పుడు 4 పంటలు వచ్చినాయి. మొదటి పంటకు ఇవ్వలేదు, 2వ పంటకు 20% మందికి ఇచ్చిర్రు, 80% మందికి ఇవ్వలేదు. 3వ పంటకు అసలుకే ఎగ్గొట్టిరు. మొన్న వేసంగికి సన్నవడ్లు ఎగ్గొట్టిరు, మొత్తం బోనస్ ఎగ్గొట్టిరు. ఇప్పుడు 4వ దానికి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు బోనస్ వేస్తున్నారు. అయితే ఇప్పుడు రైతన్నలకు అర్థమైంది, ఓట్లు అప్పుడే బోనస్ వస్తుంది, ఓట్లు అప్పుడే రైతు బంధు వస్తుంది, ఓట్లు లేకపోతే ఏమీ రాదు, రేవంత్ రెడ్డి ఎగ్గొడతాడు అని చెప్పి రైతులు కూడా గ్రహించారు. సార్, ప్రధానంగా బీసీ రిజర్వేషన్, బీసీలు మా వైపు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పోయింది. 42% వస్తేనే మేము ఎన్నికలకు వెళ్తా అన్నారు. ఈ 42% బీసీ రిజర్వేషన్లను కూడా ఇటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటున్నారని చెప్పేసి ఇందాక ఆ పార్టీ అధ్యక్షులు అంటున్నారు. దీన్ని ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేదు, కేంద్రంలో అధికారం లేదు. బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుని ఎట్లా అడ్డుకుంటుందండి? మాట ఇచ్చింది మీరు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో పేరు మీద కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. మీరు మాట ఇచ్చిర్రు, 42% ఇస్తామని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీది, చేయవలసిన బాధ్యత బీజేపీది. కేంద్రం 9th షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ వేసి బీసీ రిజర్వేషన్లు పెంచాలి. చేయవలసింది బీజేపీ, చేపించుకొని మాట నిలబెట్టుకోవాల్సింది కాంగ్రెస్. ఇది వాళ్ళ బాధ్యత. వాళ్ళు అది పెట్టుకొని రేవంత్ రెడ్డి ఎక్కడైతే రాజ్యాంగ సవరణ చేయాలో ఢిల్లీలో అక్కడికి పోయి అడగడు నరేంద్ర మోడీని ఎదిరించి మాట్లాడాలంటే ఉచ్చబడుతుంది. ఎందుకంటే నోటుకోటి కేసులో ఉన్నాడు కదా ఈయన. అక్కడేమన్నా అంటే ఈయన లోపలికి పోతాడు.
నరేంద్ర మోడీ గారిని అడగడు, లేదు పార్లమెంట్లో అడగరు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అడగడు, ఖర్గే అడగలేదు, సోనియా గాంధీ అడగలేదు, ప్రియాంక గాంధీ అడగలేదు పార్లమెంట్లో. ఈయన పోయి ఢిల్లీలో దీక్ష అని పెడితే ఖర్గే రాలేదు, సోనియా గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు, రాహుల్ గాంధీ రాలేదు. వీళ్ళు దీక్ష పెడితే అంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. లేక ఇక్కడ ఈయన జీవోలు ఇచ్చి దేనికి పనికొస్తుందండి జీవో? రాజ్యాంగ సవరణ చేస్తేనే రిజర్వేషన్లు అమలవుతాయి అని మేధావి వర్గం అంతా చెప్తున్నది. అక్కడ ఆ పని చూడకుండా ఇక్కడ నువ్వు జీవో ఇచ్చి ఇక్కడ కోర్టుకు పోయి ఇక్కడ బిల్లు పెట్టి అసెంబ్లీలో, ఇదంతా కూడా ఒక డ్రామా. బీసీలని మోసం చేసే డ్రామా రేవంత్ రెడ్డి చేసిండు. నయవంచన చేసిండు బీసీలకు. పాపం వాళ్ళకి ఆశ పెట్టి మోసం చేసిండు. తప్పకుండా బీసీలు రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్తారు. చివరిగా బీఆర్ఎస్ పార్టీకి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎందుకు ఓటేయాలి? మీరు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? మేము తెలంగాణ ప్రజలకు ఒకటే మాట, 10 సంవత్సరాల్లో గ్రామాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని ఒక్కసారి గుర్తు చేసుకోండి. గ్రామాల్లో పడినటువంటి సీసీ రోడ్లను గుర్తు చేసుకోండి. గ్రామాల్లో పెంచబడినటువంటి చెట్లను గుర్తు చేసుకోండి. గ్రామాల్లో ట్రాక్టర్ పెట్టి చెత్త తీసి ట్రాలీ ఇచ్చి పొడి తడి చెత్త డబ్బాలు పెట్టి శుభ్రంగా ఉంచింది ఒకసారి గుర్తు చేసుకోండి. మీ గ్రామ పంచాయతీ భవనాలు కట్టిన విషయం గుర్తు చేసుకోండి. మీ గ్రామంలో శ్మశాన వాటికలు కట్టిన విషయం గుర్తు చేసుకోండి. ఇదంతా అభివృద్ధి జరిగింది కాబట్టే మాకు ఓటేయమంటున్నాం. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోలేదు. ఈ 2 సంవత్సరాల నుంచి మోరీలను కూడా సాఫ్ చేయలేదు. ఈ 2 సంవత్సరాల నుంచి ఒక్క పైసా గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదు. కాబట్టే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టండి, బీఆర్ఎస్ పార్టీని గెలిపియండి అని కోరుతా ఉన్నాం. ఇది మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే చట్టం చేయించాలి, కేంద్రంలో బీజేపీతో చట్టం చేయించాలి. వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ పార్టీపై నిందలు మోపుతున్నారు. ఈ గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధిని చూసైనా ఈ దఫా పంచాయతీ ఎన్నికల్లో తమకు ఓటు వేయాలని చెప్పేసి ప్రశాంత్ రెడ్డి కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, పంచారెడ్డి శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.